ఫ్రెండ్స్ ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. సో మనం ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోస్ క్రియేట్ చేసినప్పుడు మన వీడియోస్‌లో ఇలాంటి ఎఫెక్ట్స్ ట్రై చేస్తే మన వీడియో అనేది చాలా బాగా వస్తుంది. సో ఈ ఎఫెక్ట్స్‌ని మీరు చూడగానే మీరు ఇలాంటి ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలంటే మీకు క్యాప్‌కట్ యాప్ కావాలని మీరు అనుకుంటారు. బట్ నేను ఈ వీడియోస్‌ని ఎడిట్ చేసుకోవడానికి, ఈ వీడియోలో ఉండే ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోవడానికి క్యాప్‌కట్ యాప్‌ని యూజ్ చేయలేదు. సో మీరు ఫ్రీగా మనకు ప్లే స్టోర్‌లో అవైలబుల్‌లో ఉండే వీటా ఐడి యాప్‌ని మనం యూజ్ చేసి ఇలాంటి ఎఫెక్ట్స్ మన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోస్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్‌గా మీరు ఇక్కడ వీటా యాప్‌ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్‌లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్‌లో మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ వీటా వాటర్ మార్క్ ఉంటుంది. ఈ వాటర్ మార్క్‌ని ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇది వచ్చేసి మీరు ఫస్ట్ స్టెప్ ఇది వచ్చేసి ఖచ్చితంగా చేసుకోవాలి. లేకపోతే మీరు ఇందులో వీడియోస్ ఎడిట్ చేసి ఎక్స్‌పోర్ట్ చేసినా అందులో వాటర్ మార్క్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనం వాటర్ మార్క్‌ని ఫ్రీగా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట, ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా మీరు ఇక్కడ మీ గ్యాలరీ నుంచి మీకు నచ్చిన వీడియోని ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ వీడియోలో మీరు ప్రీవ్యూలో చూసినట్టుగా ఇలాంటి ఎఫెక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్గా ఈ వీడియో నుంచి మీ ఆడియోని మ్యూట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఉండే ఏదైనా అనవసరంగా ఉండే పార్ట్ ఉంటే ఆ పార్ట్ని మీరు రిమూవ్ చేసుకోండి సింపుల్గా. ఈ విధంగా వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవాలి వేస్ట్ పార్ట్ని. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలి, ఇక్కడ స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. వీడియో ఎఫెక్ట్ ఆప్షన్ మీద ఇక్కడ జస్ట్ ఎఫెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇక్కడ మనం ఇక్కడ కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మన హ్యాలో బ్లర్, బాక్స్ బుకే అనే 2 ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీరు రెండిట్లో నుంచి ఏదైనా ఎఫెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను హ్యాలో బ్లర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని దీన్ని ఫిల్టర్ స్ట్రెంత్ మొత్తం 0 చేసేసాను చూడండి ఇక్కడ. అండ్ దీని స్పీడ్ని ఇక్కడ నార్మల్గా ఉంచేసండి. అండ్ స్పార్కల్స్ని కూడా నార్మల్గా ఉంచేసేయండి. రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది చూడండి మనకి ఇక్కడ. ఈ ఎఫెక్ట్ అనేది తింటారు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఈ పొజిషన్లో తీసుకొచ్చే ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేచర్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకి ఇక్కడ రెడ్ స్మోక్ ఆప్షన్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి కలర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపాసిటీ 100 చేసుకోవాలి. స్పీడ్ని కూడా ఇక్కడ నార్మల్గా చేసుకోవాలి ఇక్కడ కొంచెం. అండ్ ఇక్కడ ఈ విధంగా ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సెకండ్ వన్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకురావాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి సింపుల్గా. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు చాలా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్లో ఇక్కడ ఫస్ట్ వన్ చేసి మీరు ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఇక్కడ స్లైడర్ అనే ఈ ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. సో మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ దీన్ని రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకొని దీన్ని జస్ట్ నార్మల్గా ఇంతవరకు అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఫేస్ ఎఫెక్ట్లోనే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో అందులో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోలింగ్ చేసుకోండి మీరు. అండ్ కిందికి కొంచెం స్క్రోలింగ్ చేసుకుంటే మీకు ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ఎఫెక్ట్ అనమాట ఇది. ఓకే, సో ఇక్కడ డిస్కో 1 ఎఫెక్ట్. ఓకే, సో డిస్కో 1 ఎఫెక్ట్ని అప్లై చేసుకోండి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. అండ్ దీన్ని కూడా మనం కొంచెం ఈ విధంగా ఇంత లెంత్ ఉంటే సరిపోతుంది. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళండి. ఈసారి ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ లాస్ట్కి వెళ్ళండి. ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ 2 డివిజన్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఈ ఎఫెక్ట్ని ఈజీగా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోండి. అండ్ ఇక్కడ మధ్యలో ఇక్కడ వీడియోస్ మధ్యలో స్ప్లిట్ చేసుకోండి. ఇక్కడ సింపుల్గా ఈ విధంగా స్ప్లిట్ చేసుకోండి. సో ఈ విధంగా అనమాట. ఓకే, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈజీగా ఇక్కడ మనకు యానిమేషన్స్ అనేవి వచ్చేస్తాయి కదా. ఇక్కడ యానిమేషన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ దీనికి ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ ర్యాండమ్గా ఇక్కడ జూమ్ ఇన్ ఎఫెక్ట్, జూమ్ అవుట్ ఎఫెక్ట్ ఇచ్చేయచ్చు మీరు ఇక్కడ. ఈ విధంగా సింపుల్గా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ కూడా ఇచ్చేయచ్చు. లేదా మీరు ఇక్కడ సింపుల్గా దీనికి ఫ్రేమ్ ఇన్ ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ డైనమిక్ ఎఫెక్ట్ని ఇచ్చేసేయచ్చు మీరు డైరెక్ట్గా ఇక్కడ. సో ఇక్కడ డైనమిక్ ఎఫెక్ట్ 1, డైనమో 1, సో ఇలాంటి ఎఫెక్ట్ని ఇచ్చేయచ్చు మీరు సింపుల్గా ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఎఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇలాంటి ఎఫెక్ట్ని మీరు ఇచ్చేయచ్చు. సో లేదా మీరు ఇక్కడ అన్నిటికీ ఇక్కడ ఫ్రేమ్ ఇన్ యానిమేషన్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ర్యాండమ్గా మీరు నచ్చిన యానిమేషన్ని ఇచ్చేయచ్చు. ఇక్కడ మీకు ఏ యానిమేషన్ బాగా అనిపిస్తే అది ఇచ్చేయచ్చు. సో నేను ఇచ్చిన ఏది అది యానిమేషన్ ఇవ్వాలని ఏం లేదు ఇక్కడ త్రో ఎల్. సో ఈ యానిమేషన్ కూడా ఇచ్చేయచ్చు అని సింపుల్గా ఇక్కడ ఈ విధంగా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని దీనికి కూడా యాస్టీస్గా అని ఇక్కడ ఫ్రేమ్ ఇన్లో. సో దీనికి కూడా ఇక్కడ దీనికి
త్రో ఎల్ ఇచ్చినాం కదా, సో దీనికి త్రో ఆర్ ఈ విధంగా ఇచ్చేసేయచ్చు. సో వీటి యానిమేషన్ వచ్చేసి కొంచెం 0.5 సెకండ్ ఉంచే విధంగా చేసుకోండి. సో ఇదే విధంగా ఇక్కడ మిగతా అన్ని పార్ట్స్కి కూడా ఇక్కడ ఇచ్చేసేయండి. ఓకే, ఎఫెక్ట్ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. సో దీనికి కూడా ఇక్కడ ఫ్రేమ్ యానిమేషన్ అనేది ఇచ్చేయచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ర్యాండమ్గా మీకు నచ్చిన ఎఫెక్ట్ని ఇచ్చేసేయండి. సో మిగతా నేను ఇచ్చిన ఎఫెక్ట్సే కాకుండా సో మీరు మిగతా ఎఫెక్ట్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ డ్రాప్ ఎఫెక్ట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా అనమాట. అండ్ ఈ విధంగా ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అండ్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ సౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఇక్కడ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని మీ గ్యాలరీ నుంచి సాంగ్ని పిక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ డివైస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని గ్యాలరీ నుంచి సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని వీడియోని సింపుల్గా గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.